వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద కాక్రోజులు చాలా పెద్ద ఎత్తున తిరగబడుతున్నారు. మా పేరు నువ్వు వాడుకోవద్దు. మా క్రెడిట్ నువ్వు వాడుకోవద్దు. మేము పోరాటం చేస్తున్నప్పుడు నువ్వెక్కడున్నావు అసలు? నువ్వు మా పోరాటానికి కనీసం మద్దతిచ్చావా? సంఘీభావం చెప్పావా? మా దగ్గరకొచ్చి మాట్లాడావా? మా ఆవేదన విన్నావా? మా తరపున మోడీ ప్రభుత్వాన్ని నువ్వేమన్నా డిమాండ్ చేసావా? నువ్వు కూడా ఎన్‌డీఏ వ్యతిరేక పక్షమే గదా! నువ్వెందుకు రాలే? నువ్వెందుకు మద్దతివ్వలే? నువ్వు ఆ రోజు మాతో లేకుండా మేము విజయం సాధించిన తర్వాత మా పేరు నువ్వు వాడుకునే ప్రయత్నం నువ్వు చేస్తావా? సో, మా పేరు వాడుకునే నైతిక హక్కు నీకు లేదు. మా ఉద్యమ డిమాండ్ల గురించి మాట్లాడే హక్కు నీకు లేదు. మాతో ఉండి ఉంటే మేము కష్టాల్లో ఉన్నప్పుడు మా మీద లాఠీ చార్జ్ జరిగినప్పుడు ఇప్పుడు నిజమే గదా! విద్యార్థుల మీద లాఠీ చార్జ్ జరిగినప్పుడు జగన్మోహన్ రెడ్డి కనీసం స్పందించాడా? మాట్లాడాడా? అయ్యో పాపం పిల్లగాళ్ళని కొడతారేంటి? అన్నాడా కనీసం? అనలేదు గదా! సో, ఆ రోజు పోరాటం చేస్తున్న రోజు విద్యార్థులతో లేకుండా, ఉద్యమానికి సపోర్ట్ చేయకుండా, కనీసం వాళ్ళ మీద లాఠీ చార్జ్ జరిగితే స్పందించకుండా, ఈరోజు కాక్రోజ్ జనతా పార్టీ ఒక విజయం సాధించిన తర్వాత, వాళ్ళు డిమాండ్ చేసినట్టుగా ధర్మేంద్ర ప్రధాన్‌ను రాజీనామా చేసిన తర్వాత, ఆ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాను చూపించో, కాక్రోజులు సాధించిన విజయాన్ని చూపించో, కాక్రోజుల పేరు వాడుకొని ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయం చేద్దామనుకుంటే కాక్రోజులు తిరగబడకుండా ఎట్టుంటారు? ఇప్పుడు అదే తిరుగుబాటు కాక్రోజుల నుంచి వస్తుంది. మా పేరు గాని, మా స్ఫూర్తి గాని, మాకు సంబంధించిన విషయాలు గాని నువ్వు వాడుకోవటానికి వీల్లేదు. మేము రాజకీయాలకు అతీతంగా చేసాం. నీలాంటోళ్ళ మద్దతు మాకు రాలేదు. పోనీ నీలాంటోళ్ళు దూరంగా ఉండటమే మాకు మంచిది. కాబట్టి నువ్వు మా పేరు వాడుకోవద్దు. మా పోరాట స్ఫూర్తిని కూడా తీసుకోవద్దు నువ్వు. నీకా అవకాశం లేదు అని కూడా కాక్రోజులు పెద్ద ఎత్తున జగన్మోహన్ రెడ్డి మీద మండిపడుతున్నారు. మరి నిజమేగా మరి.